శ్రీ గురుభ్యో నమః. అందరికీ అంతర్జాతీయ యోగా దిన శుభాకాంక్షలు. ఈ వీడియోలో నేను పతంజలి చెప్పినటువంటి అష్టాంగ మార్గంలో ఆసనం అంటే ఏంటో చెప్తాను. పతంజలి మహర్షి గురించి, ఆయన యొక్క విజ్ఞానం గురించి నేను ఇంతకు ముందు వీడియోలో చెప్పాను. కావాల్సిన వారు ఆ వీడియోస్ని చూడవచ్చు. ఆసనం అంటే అర్థం ఏంటంటే ఇది ఒక మానసిక స్థితిని తెలియజేస్తుంది. ఆసనాన్ని పతంజలి మహర్షి ఇలా డిఫైన్ చేశారు: స్థిర సుఖ ఆసనం. స్థిరంగాను సుఖంగాను ఉండగలటువంటి స్థితిని, అంటే మన బాడీ ఏ స్థితిలో స్థిరంగా సుఖంగా ఉంటుందో దాన్ని మనం ఆసనం అంటాం. అదేవిధంగా ఆసన సిద్ధి అంటే ఏదైనా ఒక ఆసనం మీద మినిమం ఒక 2 అవర్స్ ఉండగలిగి దాన్ని ఆసన సిద్ధి అంటారు. ఈ ప్రపంచంలో ఎన్ని జీవరాశులు అయితే ఉన్నాయో అన్ని ఆసనాలు ఉన్నాయని పెద్దలు చెప్పుదురు. అదేవిధంగా ఈ యొక్క ఆసనం గురించి చెప్పాలంటే చాలానే ఉంది. ఫర్ ఎగ్జాంపుల్ ఒక్కొక్క ఆసనం అనేది ఒక్కొక్క స్టేట్ ఆఫ్ కాన్షియస్నెస్ గురించి తెలియజేస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ వీరభద్రాసనం ఉందనుకోండి. వీరభద్రాసనం చేసిన వాళ్ళకి ఫిజికల్గా బలంతో పాటుగాన మీకు మానసికంగా ధైర్య శౌర్య పరాక్రమాలు కూడా వస్తాయి. అదేవిధంగా సింహాసనం, అదేవిధంగా బకాసనం, అదేవిధంగా మకరాసనం, ఇలా వివిధ ఆసనాలు వివిధ మానసిక స్థితులను తెలియజేస్తాయి అన్నమాట. మరిన్ని వివరాలు అప్కమింగ్ వీడియోలో చూద్దాం. అంతవరకు సెలవు. నమస్తే.